T20 వరల్డ్ కప్ గెలిచిన ఆ క్షణం ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగింది. హార్దిక్ పాండ్యా భావోద్వేగంతో తన గర్ల్ ఫ్రెండ్ ను కౌగిలించుకొని జాతీయ జెండాను కప్పుకొని ఆనందాన్ని పంచుకున్న దృశ్యం మనందరినీ కదిలించింది. కానీ ఆ ఆనందంలో కూడా తప్పు వెతకడానికి ఒక మహానుభావుడు బయలుదేరాడు. ఈయన చేసిన ఫిర్యాదు గురించి వింటే మన దేశంలో ఇంత ఖాళీగా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఈయన ఒక లాయర్. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా మన జాతీయ జెండాను అవమానించాడని ఈయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణలు ఏంటో తెలుసా? హార్దిక్ పాండ్యా మన జాతీయ జెండాను కప్పుకొని తన గర్ల్ ఫ్రెండ్ ని కౌగిలించుకుని డాన్స్ చేశాడు. ఇది జాతీయ జెండాను అవమానించడమే అని ఈయన వాదిస్తున్నారు. ఆయన ప్రకారం వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో భావోద్వేగంతో ఒక ప్లేయర్ తన గర్ల్ ఫ్రెండ్ తో సంతోషాన్ని పంచుకోవడం కూడా నేరమేనట. జాతీయ జెండాను కప్పుకొని దేశం పట్ల తన ప్రేమను చూపించడం కూడా తప్పేనట. ఈ విచిత్రమైన ఫిర్యాదు గురించి తెలిసినప్పటి నుండి ఇంటర్నెట్ లో నెటిజన్లు ఈ లాయర్ ను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం ఈయన చేసే జిమ్మిక్కులు ఇవి అని ఒకరంటే, దేశంలో ఇంత నిరుద్యోగం ఉందా, ఇలాంటి కేసులు వేయడానికి కూడా టైం దొరుకుతుందా అని మరొకరు సెటైర్లు వేస్తున్నారు. ఒక ప్రపంచ కప్ గెలిచినప్పుడు కలిగే ఆనందాన్ని, భావోద్వేగాన్ని కూడా చట్టాలతో కేసులతో కొలవాలనుకోవడం ఎంతవరకు సబబు? దేశం కోసం గెలిచిన ఆటగాడి దేశభక్తిని శంకించే హక్కు ఇలాంటి వాళ్లకు ఎక్కడిది? తప్పు హార్దిక్ పాండ్యాదా, లాయర్దా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.